యేసుక్రీస్తు నామంలో యవనస్తులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా యవనస్తులకి ఎందుకంటే రేపటి నుంచి ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. మీ అందరి పేరట దేవునికి ప్రార్థన చేయాలన్న చిన్న ఆశ నాలో కలిగింది. అందుకనే మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీకు ఇష్టమైతే నాతో పాటు ఏకీభవించండి. తప్పనిసరిగా దేవుడు ఈ సంవత్సరం మరింత నూతన కృపతో మిమ్మల్ని నింపి తన ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మీపై ఉంచాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏం భయము, ఆందోళన ఏం అవసరం లేదు. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. తప్పకుండా సేవకునిగా ప్రార్థన చేస్తాను. వీలైతే నాతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నేను మీ పక్షాన ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు. నమ్మదగిన యెహోవా, ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాను. అనగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ ప్రత్యేకమైన కృపను చూపించండి. మీ ఆశీర్వాదం ఉంచండి. ఏ భయం, ఆందోళన లేకుండా, ఏ దిగులు, కలత చెందకుండా అద్భుతమైన ఫలితాలను అనుగ్రహించండి. నీ కృప ద్వారా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఇదిగో యెరూషలేము చుట్టూరు ప్రాకారం ఉంచినట్లుగానే ఉంచుతానన్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారని వాగ్దానం ప్రభువా మా పట్ల చేశారు. పిల్లలను ఆశీర్వదించండి. నిత్యమైన కృపతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరు ప్రభువా నీ సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థిస్తున్నారో వారికి నీవు సహాయం చేయండి. నీ మహిమ, నీ కృప ప్రతి ఒక్కరి పట్ల ఉంచుకొని ప్రార్థన చేస్తూ నీ మహాకటాక్షం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యవన పిల్లలందరికీ మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్. మీ అందరూ కూడా మంచి ఫలితాలతో రావాలని మీ అందరి పట్ల, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేశాను. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం మీ పైన ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.